వారు కూడా జాయిన్ అవుతారు. వెంకటేశ్వర్లు గారు, అంటే ఈ ఎపిసోడ్ చాలా కాలం నుంచి మనకి నిజంగానే ఒక ఎవరన్నా ఔత్సాహిక దర్శకులు కనుక దీన్ని ఒక వెబ్ సిరీస్గా చేస్తే కూడా మంచి మసాలా పండే ఒక ఎపిసోడ్ ఈ లిక్కర్ స్కామ్ అనేది. అంటే వాళ్ళు జనరల్గా ఈ రేటింగ్స్ అవి చూసుకుంటారు కాబట్టి ఓటీటీల్లో. ఎందుకంటే దొరికిపోయినా కూడా అమాయకంగా బిహేవ్ చేస్తూ మాకేం సంబంధం ఉంది అని, ఏది రాజకేశరెడ్డి అసలు నేను ఐటీ వాడిని అయితే నాకు ఇందులో సంబంధమే ఉందని. ఇప్పుడు చాలామంది జనసేన కార్యకర్తలు కానివ్వండి, కూటమి కార్యకర్తలు మొత్తం ఏంటి ఇంత ఆలస్యం ఈ వ్యవహారంలో అని కొంత అసహనంగా సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నీ చూసాం మనం. కానీ ఫ్యాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయకపోతే వీళ్ళు చేసే నటనకి పోలీసులు కూడా అవాక్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర్లు గారు. ఖచ్చితంగా ముందుగా మీకు రిషి గారు అలానే పెద్దల సత్యమూర్తి గారికి ఏబిఎన్ వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం. నమస్కారం. మీరన్నట్టుగా ఖచ్చితంగా ఇది ఒక మంచి స్టోరీనే ఎవరన్నా చేయదలుచుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒకసారి ఒక ప్రభుత్వాన్ని నడిపేటటువంటి పార్టీగా ప్రజల మన్ననలు పొంది వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ప్రజల కోసం, ఏమి చేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది మర్చిపోయి, అది మర్చిపోయారనుకోవటం కూడా అసలు అది తెలియకుండా ఎస్ మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు, మాకు అధికారం వచ్చేసి మేము ఏమైనా చేయొచ్చు, మాకు నచ్చింది పగల కొట్టచ్చు, మాకు నచ్చిన జైల్లో పెట్టచ్చు, మాకు నచ్చింది లాక్కోవచ్చు, అసలు మేమేమైనా చేయొచ్చు, మాకు అధికారం ఇచ్చింది మా ఇష్టం, ప్రజల కోసమో లేకపోతే రాష్ట్రం అభివృద్ధి కోసమో కాదు కదా అనే సంధాన నడిపించినటువంటి గత వైఎస్ఆర్సిపి అనే పార్టీ ఇవాళ ప్రజలు నిరంతరంగా కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు అంటే, మేబీ ఖచ్చితంగా కొంత కార్యకర్తలకి కొంత స్పీడ్ ఉంటది. అవును, నాయకుడు ఆలోచన విధానం ఒక రకంగా ఉంటే కార్యకర్త ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. అంటే వాళ్ళు గత 5 ఏళ్లలో అనుభవించినవన్నీ మరి వాళ్ళకి అంత తొందరగా మర్చిపోలేరు కాబట్టి అదే చెప్పుకుంటున్నా. ఎందుకంటే కార్యకర్త ఫేస్ చేస్తాడు, నాయకుడు పైన కూర్చుని ఆదేశాలు ఇస్తుంటే కింద ఫేస్ చేసేది కార్యకర్తలే. ఇబ్బంది పడేది వీళ్ళే, ముందు నాయకుల కంటే ముందు ఇబ్బంది పడేది వీళ్ళు. ఎఫెక్టెడ్ మనం చెప్పుకోవాలంటే ఎఫెక్ట్ అయ్యేది, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కార్యకర్తలే, లేకపోతే చిన్న చిన్న ఈ మండల స్థాయి లీడర్లు. సో అందుకని వాళ్ళకి కొంచెం సహజం ఏమంటారు ప్రతీకార చర్య ఉండాలి అనేది. ఎందుకంటే వాళ్ళు అనుభవించినటువంటి ఆ మానసిక వ్యధ, ఆ బాధ అనిపించవచ్చు. కానీ నాయకుడు ఆలోచించాలి. సో ఇవాళ జరుగుతుంది అదే. ఈ కూటమి ప్రభుత్వంలో ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకిలాగా రావటమే సభ ఏది ప్రజావేదిక పగలగొట్టలేదు కదా. అవును, ప్రజావేదిక అంటే ఇక్కడ క్లియర్ గా డిఫరెన్షియేషన్ ఉంది. ఏంటంటే వెంకటేశ్వర గారు, డిస్ట్రాక్షన్ మోడ్ ఒకళ్ళది, ఓన్లీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ మోడ్ ఒకళ్ళది. అంటే ఇంత గ్యాప్ ఉంది. కన్స్ట్రక్షన్ చేయాలంటే మనకు సంవత్సరం పడుతుంది. అది పగలగొట్టడానికి అంతా 1 అవర్ లో పగలగొట్టచ్చు కదా. సంవత్సరం కట్టిందని 1 అవర్ లో పగలగొట్టచ్చు. అంతేగా. సో అంత తేడా ఉంటది. అందుకని వాళ్ళకి మాకు తేడా ఉంటది. కానీ ఏదేమైనప్పుడు కూడా మా కార్యకర్తలు కానీ ఈ మన మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు కానీ అర్థం చేసుకునేటటువంటి భావాలు ఉన్నటువంటి నాయకులు. మేబీ కోపం ఉండొచ్చు, తప్పక కోపంలో వాట్సాప్ లో మెసేజ్ పెట్టొచ్చు, కానీ వీళ్ళు దే కెన్ అండర్స్టాండ్. వీళ్ళకి ఆ యొక్క విఘ్నత ఉంది. ఎందుకంటే మా యొక్క రాజకీయ పార్టీలు మాది. వైఎస్ఆర్ పార్టీ లాగా అదేదో ఒక సమూహం కాదు కదా, ఒక దొంగ సమూహం కాదు కదా. అది రాజకీయ పార్టీ అనుకుంటాం మనం. కర్మగాలు ఏంటంటే వాళ్ళకి ఏదో ఓట్లు వచ్చినాయి, ఎలక్షన్ కమిషన్ గుర్తింపించింది, రాజకీయ పార్టీకి సలామని అవుతున్నారు. బట్ రాజకీయ పార్టీ కాదు అది. అదే ఒక బ్యాచ్, ఒక దొంగల సమూహం. దాంట్లో ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి మొదలు పెడితే మీరు, వాళ్ళ నాయకుడి దగ్గర మొదలు పెట్టుకోండి మీరు. అదే అంటే అదే ఏంటంటే ఒక పొలిటికల్ మెచ్యూరిటీ కానీ డెవలప్మెంట్ ఎజెండా కానీ లేని సంస్థ, ఒక వ్యవస్థ. అంతే కదా. వాళ్ళని చూడండి సార్, ఎవరి మీద అయినా సరే చీటింగ్ కేసులు లీడర్ చెప్పండి ఒకసారి నాకు. కేసులు ఉంటాయి, కేసులు ఉన్నటువంటి డిఫరెంట్ కేసులు ఉంటాయి. కానీ వీళ్ళందరి మీద కూడా ఆర్థిక నేరాలే కదా ఉంది. ఆర్థిక నేరస్తులందరూ కొంచెం ఒకసారి చేరి ఒక ఆలోచన చేసి ఒక పార్టీ పెట్టి వచ్చినంత మాత్రం అయిపోయిందా? ప్రజలు చూశారు. ఏదో భావోద్వేగంతో లాస్ట్ టైం ఏదో చెప్పారా, మా నాన్న చెప్పారా, ఏదో చెప్తే ఫస్ట్ టైం అనుకుంటా అంటే ఈ రకమైన అభిప్రాయం వచ్చింది బయటకు. అంటే ఆర్థిక నేరస్తులంతా ఒక చోట చేరి
ఒక వ్యవస్థ పెట్టుకుని దాని పార్టీ అని చలామణి అయ్యారని చెప్పడం కరెక్టే కదా సార్. ఒకసారి ఆలోచించండి. సత్యమూర్తి గారు? లేదు, మీరు కానీ ఇప్పుడు పెద్ద సత్యమూర్తి గారు ఆలోచించండి. అసలు అవునా కాదు వచ్చింది కదా, అక్కడి నుంచి వచ్చిందా కదా ఇదంతా. ఇవాళ లేకపోతే ఒక మద్యం పాలసీ అనేది ప్రభుత్వంలో ఎప్పటి నుంచో వస్తున్నదే. ఆ వచ్చేదానికి ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. నువ్వు రాగానే దానికి ఒక ఆలోచన చేసావు. నీ ఆలోచనలు అయ్యా కదా. మీరు ఎక్కడ సూట్ కేసు కంపెనీ దగ్గర మొదలు పెడితే ఇన్సైడ్ ట్రేడింగ్ అని లేకపోతే రకరకాల పదాలతో వచ్చిన మీ దగ్గర నుంచే కదా. క్విడ్ ప్రోకోల్ అని ఇంతకుముందు ఎవరు నిన్న మనం మాట్లాడదాం. అంతకుముందు అప్పుడు ఈ పదాలు అదే ఇందులో ఈ క్విడ్ ప్రోకో కాదు, మరి వాళ్ళు కాదంటున్నారు. వ్యవహారం ఏంటో మాట్లాడదాం. అంతకన్నా ముందు సత్యమూర్తి గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు వెంకటేశ్వర గారు. అంటే అసలు